నమస్తే, వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్. నా పేరు శ్రీనివాస్. హిందువులమైన మనము ఐక్యతతో ఉన్నామా? అదే ఈ దేశంలో మనతో పాటు ఉన్నటువంటి ముస్లింలలో ఐక్యత ఉందా? ఒక సంఘటన ఇదంతా కూడా ఒక్కసారి పునరావృతం చేసుకునేటువంటి పరిస్థితికి వచ్చేసింది. ఏంటంటే కర్ణాటక రాష్ట్రంలోని కొప్పల్ జిల్లాలో ఇద్దరు చాలా ఆత్మీయమైనటువంటి మిత్రులు, ఒకరు వెంకటేష్, ఒకరు అజీర్. అజీర్ మనకు పేరుతోటే తెలిసిపోతుంది ఎవరనేది. వెంకటేష్, వీళ్ళిద్దరు చాలా సన్నిహితము. 15 సంవత్సరాలుగా వీళ్ళు చాలా ఆత్మీయంగా ఉంటూ ఉన్నారు మిత్రులు. అయితే ఒక సందర్భంలో భార్యాభర్తల మధ్యలో గొడవల కారణంగా అజీర్ భార్య అజీర్ను వదిలేసి తన పుట్టింటికి వెళ్ళడానికి బస్టాండ్కి వెళ్ళింది. ఇక్కడ అజీర్ ఏం చేసిండంటే వెంకటేష్ చెప్పాడు. వెంకటేష్తో ఏమన్నాడంటే, వెంకటేష్ కాస్త మా ఆవిడను ఒప్పించి ఇంటికి రప్పించే ప్రయత్నం చేయి అని బస్టాండ్ వరకు తీసుకెళ్ళి ఆమెకు కనిపించకుండా అజీర్ పక్కన నిలబడ్డాడు. వెంకటేష్ వెళ్ళి అజీర్ గారి భార్యతోటి మాట్లాడుతున్నాడు. అజీర్ భార్యతోటి సరే ఒప్పించడానికి అంత తొందరగా ఎవరైనా మహిళలు ఒప్పుకోరు. బతిలాడాడు. అన్న వదిన అయిన సంభాషణలో నడిచింది. వీళ్ళు వెళ్తూ ఉంటే ఇద్దరు మాట్లాడుతూ ఉన్న సందర్భంలో అజీర్ మిత్రులు అటువైపు బస్టాండ్ వైపు వెళ్తున్నారు. వాళ్ళకి ఏమైంది, వీళ్ళు కనిపించారు. ఏమీ ఆలోచన లేదు. వెంకటేష్ను నానా దుర్భాషలాడి భయంకరంగా ఆయనపై దాడి చేశారు. ఇక్కడ జరిగింది ఏంటి, అక్కడ జరుగుతున్నది ఏంటి, ఇవన్నీ అవసరం లేదు వాళ్లకు. అంటే లవ్ జిహాదీ పేరుతో మా పిల్లలను మీరు మభ్యపెట్టొచ్చు, భయపెట్టొచ్చు, దాన్ని ఎవరు వ్యతిరేకించొద్దు. ఇక్కడ జరిగింది ఏంటి అంటే వాళ్ళు వెనుక ముందు ఆలోచన లేదు, మనపై దాడి చేయడమే ప్రధాన కర్తవ్యం. ఆ తర్వాత అజీర్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి వెంకటేష్ తప్పు లేదు, నేనే మా ఆవిడతో మాట్లాడమన్నాను, ఆమె ఆగ్రహంగా ఉంది, ఆమెను ఇంటికి తొలగొచ్చే ప్రయత్నం చేయని నేనే చెప్పాను, పోలీసులు కూడా చెప్పారు మీడియా ముందు, వెంకటేష్ తప్పు లేదు అని. అంటే ఏంది ఇది? ఏం జరుగుతుంది? మంచి చెడు ఆలోచన లేదా? ఆత్మీయ మిత్రుల మధ్య ఆత్మీయులని తెలుసు కదా వాళ్లకు, ఇద్దరు మిత్రులని. ఆ సందర్భంలో దాడి చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? హిందూ మతంపై దాడి కాదా ఇది? ఏమంటారు మీరు? మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి.